మకర సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు. ఇది కాలం తన దిశను మార్చుకునే రోజు. మన భారతీయ సంస్కృతిలో సూర్యుణ్ణి ఒక గ్రహంగా మాత్రమే కాకుండా కాలాన్ని నడిపించే శక్తిగా భావిస్తారు. ఆ కాలదేవుడు తన ప్రయాణాన్ని కొత్త దిశలో ప్రారంభించే రోజే మకర సంక్రాంతి. అందుకే ఈ రోజును మన పూర్వీకులు సాధారణ రోజుగా కాకుండా పండుగగా గుర్తించారు. ఈ రోజున సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఖగోళ శాస్త్రపరంగా ఖచ్చితంగా లెక్కించగలిగిన మార్పు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మన పండుగల్లో చాలా చంద్రుడిపై ఆధారపడితే మకర సంక్రాంతి మాత్రం పూర్తిగా సూర్యునిపై ఆధారపడిన ఏకైక పండుగ. అందుకే ప్రతి సంవత్సరం దాదాపు ఒకే తేదీన సంక్రాంతి వస్తుంది. ఇది మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానానికి నిదర్శనం. మకర సంక్రాంతితో పాటు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మన శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణం దేవతలకు పగలుగా భావిస్తారు. ఈ కాలంలో ప్రకృతిలో ఉన్న శక్తి మెల్లగా పెరుగుతుందని, ఆ శక్తి మన శరీరానికి మనసుకి కూడా అనుకూలంగా ఉంటుందని నమ్మకం. అందుకే ఈ సమయంలో చేసిన దానాలు, పూజలు, జపాలు ఎక్కువ ఫలితమిస్తాయని చెబుతారు. మహాభారతంలో భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చే వరకు తన శరీరాన్ని విడిచిపెట్టలేదని చెబుతారు. ఇది ఈ కాలానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. సంక్రాంతి రోజు తెల్లవారుజామున స్నానం చేయటం మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. ఇది కేవలం ఆచారం కాదు, సూర్యుడి మార్పుతో పాటు ప్రకృతిలో వచ్చే శక్తి మార్పును మన శరీరం స్వీకరించేందుకు సిద్ధం చేసే ప్రక్రియ ఇది. చల్లని వాతావరణం నుంచి మెల్లగా వేడి వైపు ప్రయాణం మొదలయ్యే సమయం ఇది. అందుకే స్నానం, సూర్య నమస్కారం, దానాలు చేయటం ద్వారా శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకుంటారు. సంక్రాంతి రోజు ప్రత్యేకంగా తయారు చేసే ఆహారం కూడా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. ఈ రోజున బియ్యం, నువ్వులు, బెల్లం ఎక్కువగా వాడతారు. బియ్యం శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. నువ్వులు చలికాలం ప్రభావాన్ని తగ్గించి శరీరానికి వేడినిస్తాయి. బెల్లం జీర్ణశక్తిని పెంచి శక్తిని నిల్వ చేస్తుంది. ఆధునిక పోషకాహార శాస్త్రం రాకముందే మన పూర్వీకులు కాలానికి తగిన ఆహారాన్ని మనకు అలవాటు చేశారు. సంక్రాంతి భోజనం కేవలం రుచి కోసం కాదు, శరీర సమతుల్యత కోసం. సంక్రాంతి అంటే గాలిపటాలు గుర్తుకు రావడం సహజం. చాలా మందికి ఇది పిల్లల ఆటగా మాత్రమే అనిపిస్తుంది, కానీ దీని వెనుక ఆరోగ్య కారణం ఉంది. ఈ కాలంలో సూర్యకాంతి చర్మంపై పడటం వల్ల విటమిన్ డి సహజంగా లభిస్తుంది. పిల్లలు, పెద్దలు అందరూ బయట గడపాలని మన పూర్వీకులు పండుగ రూపంలోనే నేర్పించారు. గాలిపటాలు ఎగరేయటం ద్వారా శరీరానికి కదలిక, మనసుకు ఆనందం, ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మకర సంక్రాంతి మనకు ఒక ముఖ్యమైన జీవన సందేశాన్ని ఇస్తుంది. సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు ప్రయాణం మొదలు పెడతాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా దిగజారిన ఆలోచనల నుంచి పైకి రావాలని, నిరాశ నుంచి ఆశ వైపు నడవాలని ఈ పండుగ గుర్తు చేస్తుంది. చీకటి తగ్గి వెలుగు పెరిగే ప్రయాణానికి ఇది సంకేతం. సూర్యుడు తన దారిని మార్చుకునే ఈ రోజున మనము మన జీవితాన్ని క్రమశిక్షణ, శ్రమ, సత్యం వైపు మళ్లించుకోవాలి. మకర సంక్రాంతి బయట చేసే సంబరాల కంటే లోపల మొదలయ్యే మార్పుకు ప్రతీక. అదే ఈ పండుగ అసలైన అర్థం. అందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు.